నీతో కొంచెం మాట్లాడాను నిత్య. నీతో గొడవపడే ఓపిక నాకు అసలు లేదు అర్జున్. మన కాలేజ్ అయిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఆ కొన్ని రోజులైనా నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? మళ్ళీ నా లైఫ్లోకి నా నిత్యాలా వస్తావా? వస్తున్నా. అర్జున్, నా కోసం కాలేజ్ బంక్ కొడతావా? ఫీల్ అవుతున్నావా? దేనికి? అది నా కోసం కాలేజ్ బంక్ కొట్టావు కదా. ఇదేం ఫస్ట్ టైం కాదుగా. అలానే కాదు, ఫైనల్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయిగా. అదేం లేదులే. అవును, మొన్న రిలేటివ్స్ మ్యారేజ్ అన్నావు కదా, వెళ్ళావా? అంటే అది మరి ఎక్కడికి వెళ్ళావు? పొట్టోడు బర్త్డే పార్టీ అంటే అలా వెళ్ళి. తాగావా? తాగడం అంటే జస్ట్ బీర్ తాగా. నువ్వు అస్సలు మారవు. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే. మ్యాటర్ నువ్వు తాగడం కోసం కాదు అర్జున్. నేను నీకు చాలాసార్లు చెప్పా, అబద్ధం మాత్రం చెప్పగలను. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు. ఇదే లాస్ట్ టైం. చీ, ఒక గోల్ లేదు, ఏం లేదు. తాగడం, తిరగడం, దానికి తోడు పొట్ట చీరిత అక్షరం ముక్క కూడా రాదు. అర్జున్, అది మీ బాబు ఏమైనా నీ చదువుంటే నుంచి పెళ్లి చేస్తానన్నాడా? అయినా నీకు తెలుసు కానీ స్టడీస్లో డల్ అని తెలిసే లవ్ చేసావుగా. ఓ, నువ్వు టాపర్వి, నీ బాయ్ ఫ్రెండ్ బ్యాక్ బెంచర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందా? సరే, నేనే పోతా. అర్జున్, అర్జున్ ఆగు. అర్జున్, అర్జున్ ఆగు. నీతో నేను ఎంత నీట్గా ఉందామన్నా సరే అవ్వట్లేదు. అయినా నేను రోజు తాగను, రోడ్డు మీద పడి తిరగను. నేను నీ మంచి కోసమేగా చెప్తున్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా మంచి కోసం ఎవరు ఏం చెప్పాల్సిన లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలుసు. అయితే నీ కోసం ఆలోచించే రైట్ నాకు లేదా? నేను నీకేం కానా? ఒక్కరోజు నేను లవర్లో బిహేవ్ చేసావు, స్టడీస్లో బిహేవ్ చేసావు. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? నీకు నాకు సెట్ అవుతుంది, ఓకేనా? బాయ్. అర్జున్ ఆగు. అర్జున్ ఆగు. అర్జున్, ఇప్పుడు ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీతో నేను కాదు కదా ఈ ప్రపంచంలో చెప్పడం లేదు. ఏంటే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటే బ్లాక్ చేస్తున్నావు? నువ్వేమైనా పెద్ద పత్తికించి అనుకుంటున్నావా? ఏంటే చెవిగించో ఇప్పుడు వస్తావా? అరే మామ, త్వరగా రారా, టైం అవుతుంది. వస్తున్నాను రా. ఎందుకురా ప్రతిసారి వెళ్ళి దానికి వెలుగుతున్నావు? ఏం చేయమంటావు? దాన్ని చూస్తేనే ఏదో చెయ్యాలనిపిస్తుంది నాకు. సరేరా, బండెక్కు. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడ వచ్చేస్తావు? ఒక్క నిమిషం. ఇటేకుంటా సినిమాకి వస్తావా? 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 నువ్వేమైనా పెద్ద పత్తికించి అనుకుంటున్నావా? సారీ. ఏమైంది? ఏం లేదు. నువ్వా? సారీ. హలో స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు డిగ్రీ ఫస్ట్ ఇయర్. మరి పరిచయాలు మొదలు పెడదామా? అవన్నీ ఎందుకు సార్? ఫస్ట్ చాప్టర్ చెప్పండి. నీ పేరేంటి? కృష్ణ. చూడు కృష్ణ, ఇప్పటి నుండి నెక్స్ట్ 3 yearsలో మీలో కొంతమంది నా దగ్గర ఏదో నేర్చుకుని వెళ్తారు.
ఇంకొంతమంది నాకేదో నేర్పించి వెళ్తారు. మన లైఫ్లోని ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి పరిచయం మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. సరేనా? బాయ్ అంకుల్. ఏ అబ్బాయి ఆగు. ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? అదేం లేదు, వినిపించలేదు. ఆ రోజు అలా చేసినందుకు సారీ. చాలా రోజుల నుంచి ఒకడు హెరాస్ చేస్తున్నాడు. నేను కొట్టక ముందు కూడా వాడే తగిలాడు. సేమ్ నువ్వు కూడా వాళ్ళంటి షూ వేసుకోవడం వల్ల వాడే అనుకొని కొట్టేశా. సారీ. ఓకే ఓకే, పర్లేదు. అయినా ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని చూడకుండా తనే ఫేస్ చేయడం చాలా బాగుంది. అయినా నీలాంటి అమ్మాయి చేత దెబ్బలు తినడం కూడా మంచిగానే ఉంది. నిత్య. అర్జున్. హలో. రే అర్జున్, కాలేజీకి వెళ్ళావా నువ్వు? లేదు నాన్న. మరి ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నా. ఫ్రెండ్ అంటే పుట్టడా? కాదు కాదు, నరేష్. నరేష్ వాళ్ళ ఇల్లు అంటే చీకటిగా ఉంటుంది, పెద్ద టీవీ ఉంటుంది, ఎక్కువ కుర్చీలు ఉంటాయి, అదేనా? నాన్న అది. సరే వెళ్ళు, చదువుకోపో. ఏంటండి మీరు? వాడికి అస్సలు భయం చెప్పట్లేదు. వాడేం బాగుపడతాడు ఇంకా? వాడు ఏదో బాగుపడిపోయి మనల్ని ఉద్ధరించాల్సింది ఏమీ లేదే. వాడు ఏదో గోల్ పెట్టుకొని వాడు మనసుకి నచ్చింది చేస్తే చాలు. అది కాదే వరా, థియేటర్ దగ్గర మన అర్జున్ ఎంత బాగా డ్యాన్స్ చేసాడో తెలుసా? ఒకవేళ డ్యాన్సర్ అవుతాడేమో. కొందామంటే వద్దంటావు. ఇందుకు చెప్పు. అరే అర్జున్, నిత్య మన గురించి కాలేజ్కి రావట్లేదురా. ఎప్పుడు కొంటాం? నేను 2 వీక్స్ నుంచి రావట్లేదు. మరి నా గురించి ఎందుకు అడగట్లేదు? నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఇద్దరు ఒకటేనా? సరే, ఇప్పుడు ఏమంటావు? మీ పక్క ఏరియాలోనే నిత్య ఉంటుంది కదా, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు రావట్లేదు కనుక్కోరా. సరే, కనుక్కొని చెప్తానులే. సరే అయితే బాయ్. ఏ నిత్య, కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడేం చేస్తున్నావు? మీ చెల్లికడితే ఇక్కడ ఉన్నావని ఏం చెప్పింది. లేదు, చిన్న ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? నేను నమ్మను. ఏమైంది నిత్య? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రాబ్లం వస్తే ఫేస్ చేయడం నీకు కొత్త ఏం కాదుగా. బయట నుంచి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోగలం. అదే ప్రాబ్లం ఇంట్లో నుంచి వస్తే ఏం చేస్తాం అర్జున్? అసలు ఏమైంది? హ్యాపీ హోలీయే. అంటే కలర్స్ అన్ని నచ్చాయా? నచ్చితే చెప్పు, ఇంకోసారి పూసేసుకుందాం. నాన్న, నాన్న, అమ్మా, నాన్న ఇక్కడే. ఎందుకే? ఆడెవడసలు ఏం చేయాలనుకుంటున్నా నాతో? ఎవడు? ఇంకెవడు? నీ తమ్ముడు. ఏమైంది? ఏం చేశాడు? ఎందుకు అరుస్తున్నా? నాతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాడు, మీద చేతులేస్తున్నాడు. వాడు ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడే. మేనమామ అంటే అలానే ఉంటాడు. అయినా రేపో మాపో వాడినేగా పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పాను పెళ్లి చేసుకుంటా అని. నేనేమి ఇంకా చిన్నపిల్లని కాదు, ఎవరెందుకు టచ్ చేస్తున్నారో తెలియకపోవడానికి. నిత్య, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. నోటుకొచ్చినట్లు మాట్లాడుకో. నీ వల్ల మన 2 కుటుంబాలు విడిపోయినట్లు ఉన్నాయి. నోరు మూసుకునుండు. నిత్య, నిత్య, ప్రతి ప్రాబ్లంని ఈజీగా తీసుకునే నువ్వు
ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇది నీ ప్రాబ్లం. దీని నుంచి నేను ఎవరు సేవ్ చేయలేరు, ఒక్క నువ్వు తప్ప. మీ అమ్మకో నాన్నకి ఇంకెవరికో కాదు, నీకు నువ్వు చెప్పుకో. ఇది నా ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఏంటి అని. లేదు అర్జున్, నాకు చాలా భయంగా ఉంది. ఇన్ని రోజులంటే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారనే ధైర్యం. ఇప్పుడు వాళ్ళే అలా అంటుంటే నేనేం చేయగలను? ఏం నిత్య పిరికిదానిలా మాట్లాడుతున్నావు? ఇది నువ్వు కాదు. నాకు తెలిసిన నిత్య అయితే ఇలా మాట్లాడు. నిత్య చెప్పేది విను. నీతో నేనున్నా. మీ ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించుకో. నీకేం చేయాలనిపిస్తే చెయ్యి ప్లీజ్ నిత్య. భయమేస్తుంది అర్జున్. ఏం కాదు నిత్య, వెళ్ళు. నువ్వేం చెప్పాలనుకుంటే అది చెప్పు, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నువ్వు కూడా నాతో రావచ్చు కదా. నిత్య, నేను వస్తే నీ ప్రాబ్లం మాత్రమే సాల్వ్ అవుతుంది. అదే నువ్వు వెళ్తే నీ ధైర్యం నీకు తిరిగి వస్తుంది. వెళ్ళు. రే మామా, ఎక్కడున్నావురా? త్వరగా రా. ఏంటే మర్దల్, ఎప్పుడు పిలిస్తే కానీ రావు, ఇప్పుడు పిలవకుండానే వచ్చావు. ఇంకోసారి నా మీద చేస్తావా? నిత్య, హే నిత్య ఆగు. అర్జున్! ఏ, నిత్య ఆగు. రే నీకు ఇంకా రే అర్జున్ వదులు. కూల్ కూల్ కూల్. అయినా నువ్వు అందలా కాదు నిత్య, నువ్వు చాలా స్పెషల్. నువ్వు అలానే ఉండు. అయినా వాడిని చూసి నువ్వు భయపడ్డం ఏంటి? నీ కళ్ళు చూసి వాడి కదా భయపడాలి. ఓ సారీ, ఏదో సరదా చెప్పా. ఓకే, నాకు పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. హే అర్జున్, బయటికి వెళ్దామా? ఎక్కడికి? ఇప్పుడంతా ఓకేనా? ఇంట్లో చిన్న గొడవ అయింది, పర్లేదు. హే, ఈ అమ్మాయి నీకు తెలుసా? రోజు నాతో బస్సులో వస్తుంది. నీకెలా తెలుసు? అన్నా 2 కాఫీ. అర్జున్, పద 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 పద. బస్ స్టాప్లో ఉంటానన్నావు కదా, ఇక్కడేం చేస్తున్నావు? అదా తెలిసిన వాళ్ళు ఉన్నారని. అవును, బస్ స్టాప్ అంటే గుర్తొచ్చింది. ఆ శశి ఏంటి రోజు చూసేది, ఇప్పుడు చూస్తేనే మొక్కను తిప్పేస్తుంది. హాయ్, కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఈ అబ్బాయి నీకు తెలుసా? తెలీదు. ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. ఏంటి నుంచి అలా చేస్తావు? నా మొహం చూసేదా ఒక్క అమ్మాయి, దాన్ని కూడా చెడదెబ్బ. అయినా నిన్ను బాయ్ ఫ్రెండ్ అని చెప్పాల్సిన అంత అవసరం ఏంటి? ఏంటి అవసరం ఏంటా? ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని ఇంకొకరు ఇష్టపడుతున్నారని తెలిస్తే నీకు ఎలా ఉంటుంది? నచ్చదు కదా, అలా గప్పదు కదా, ఉండి నివ్వను కదా. నిత్య, నిత్య ఆగు. నిత్య, నిత్య, నిత్య ఆగు. ఏం మాట్లాడుతుంది నిత్య? ఆ
అర్థం కావట్లేదు, అర్థమయ్యే చెప్పు. చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారని నేను ఎప్పుడు చూడలేదు అర్జున్. కానీ నాకంటూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నాతో లేరు. నీకు గుర్తుందా, మన సార్ అరెస్ట్ చెప్పారు, ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. అలానే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. అలాంటప్పుడు నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను? ఐ లవ్ యూ అంటాను. సరే. సరే ఏంటి, ఏదో ఒకటి చెప్పు. పలికే పదాల్లో కాదు, అనిపించే భావాల్లో తెలుస్తుంది ప్రేమ. నీకు ఇంకా తెలియలేదా? తెలుస్తుంది తెలుస్తుంది. ఏ అర్జున్, తింటావా? నేను నాన్ వెజ్ తిన్నాను. నువ్వు అసలు నాన్ వెజ్ తినవా? భయ్యా కాల్ చేసుకుంటే ఫోన్ ఎవరా? ఏ, తినాలనిపించదు. నా కోసం కూడా తినవా? నా వల్ల కాదు. థ్యాంక్స్ భయ్యా. ఓకే. ఏమో అబ్బా, నేనైతే చికెన్ కోసం చచ్చిపోతా. అమ్మా, బట్టలు మడత పెట్టేసా, బయటికి వెళ్తా. ఎక్కడికి? ఎందు బర్త్డే పార్టీకి. రాత్రికి తింటావా తినవా? నేను నైట్ పార్టీలో తింటానమ్మా. సార్ ఆర్డర్. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టు. నువ్వే ఏదో ఒకటి చెప్పే. ఒక ఫుల్ మీల్స్, హా, చికెన్ మొగలై బిర్యానీ ఒకటి. ఓకే సార్. ఏమైంది? పర్సు తేలేదు. ఇప్పుడు ఎలా మరి? ఫోన్ పేలో అమౌంట్ కూడా లేదు. ఫోన్ పౌచ్లో కూడా 200 ఉంది. ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఆ సెకండ్ ఆర్డర్ కుక్ చేసేసారా? ఇంకా కుక్ చేయలేదు మేడం. అది కొంచెం క్యాన్సిల్ చేస్తారా? ఓకే మేడం. నువ్వు తినవా? నువ్వు ముందే రెస్టారెంట్ కని చెప్పలేదు కదా, తినేసి వచ్చేసా. నువ్వు తిను, పర్లేదు. సార్ యువర్ ఆర్డర్. సరే. సార్ బిల్. వెళ్దామా? ఏమైంది? అసలు నీకు ఫుడ్ వాల్యూ తెలుసా? అది దొరకని వాళ్ళకి అడుగు, తెలుస్తుంది. ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నావు? ఒక అమ్మాయితో బయటకు వచ్చావు, వాళ్ళు తెచ్చుకున్నావా లేదో కూడా చూసుకోవడం తెలీదు. పైగా నేను తినకుండా ఉండి బిల్ పే చేస్తే సగం సగం తినేసి చేయగడిగేస్తావా?
ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావో ఏంటో. ఏంటి చూస్తున్నా? త్వరగా బండి తీ, హెడేక్గా ఉంది. అమ్మా నిత్యా, ఆ పిన్ని. ప్రసాదం తమ్ముడితో పంపిస్తాను సరేనా? సరే పిన్ని. హలో ఇందు చెప్పు. బొక్క ఎంజాయ్ చేసా. అదో పెద్ద స్టోరీ. ఏంటి ఫాలో చేస్తున్నావా? లేదు, ప్రొటెక్ట్ చేస్తున్నా. ఆ మాటలే వద్దనేది. ఏమైంది ఇప్పుడు? సారీ సారీ, ఒకసారి నేను చెప్పేది విను. ఓయ్, పోనీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. నేను నీ బండి ఎక్కను. పోనీ ఆటో, నో బస్? నో, కానీ నన్ను మాత్రం ఇంటికి నువ్వే డ్రాప్ చేయాలి. బైక్ కాదు, ఆటో కాదు, బస్సు కాదు, కానీ నేను డ్రాప్ చేయాలి. చేయాలి. ముందు చూడు. చెప్పమ్మా. తెల్లారనగా వెళ్ళావు, ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావే? అమ్మ నేనేం ఆడుకోవడానికి వెళ్ళలేదు, పిండి పనులు చెప్తే చేసి వస్తున్నా. ఆటోలో ఉన్నా, వస్తున్నా, ఆగు. ఛీ. నిత్యా, నువ్వు కాలేజ్ బంక్ కొట్టి చేసే పని తాగి తిరగడమా? సార్ నేను చెప్పేది విను. చీ నోర్మి. ఇప్పుడు ఏమైందని? ఏమైందో నీకు తెలీదా? అదే ఏమైందో చెప్పు. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏంటి? జస్ట్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళా, దానికి ఎందుకు అలా అయిపోతున్నావు? అదంతా నాకు అనవసరం. ప్రతిదానికి ఇంతేనా? హే! బుద్ధుందా నీకు? అసలు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? మనిషి ఎదిగా కానీ బుర్ర ఎదగలే. ఎవరైనా నెలకు ఒకసారో 2 సార్లు కాలేజ్ బంక్ కొడతారు. ఇలా సంవత్సరమంతా కాలేజ్ బంక్ కొట్టే బదులు కాలేజ్ మానేయచ్చు కదా. నేను కాలేజీకి వస్తే వస్తాను, లేంటే లేదు. నీకెందుకు? మరి అలాంటప్పుడు చదవడం ఎందుకు? మానేయచ్చు కదా, మానే. నన్ను ఎవ్వరు మార్చవసలే, నా బతుకింది. ఓకేనా? అర్జున్, నీ మంచి కోసం చెప్పినప్పుడు వినడం నేర్చుకో. అమ్మ తల్లి, నా మంచి కోసం ఎవ్వరు చెప్పవసరం లేదు, నాకు తెలుసు. బ్యాగ్ ఎక్కడ? అక్కడ. అయినా నీ మొక్కం చూడడానికి రోజు కాలేజ్కి రావాలంటే దొబ్బది ఇక్కడ. ఓకేనా? తెచ్చి పోరా అదవా. ఇరవై 24 గంటలు ఫోను. ఏం చేస్తుంటావో ఏంటో ఆ ఫోన్లో. హే! ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నావు, సిగ్గు అనిపించట్లేదా నీకు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? అమ్మ తల్లి, నీకో దండం. నీ అరెస్ట్ మీద నేను ఇంకా పడలేను. నువ్వు నా లైఫ్లో వేలు పెట్టుకో, నేను నీ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వను. ఓ, ఇప్పుడేంటి ఇండైరెక్ట్ గా విడిపోతామంటున్నావా? ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నా. నీ బొక్కలో లవ్ వల్ల ఫ్రీడమ్ దొరుకుతుంది. నువ్వు అవసరం లేదు, నీ లవ్ అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే నాకు కూడా అవసరం లేదు. ఓ మంచిది, ఎప్పుడెప్పుడు చెప్తామని చూస్తున్నా. ఇంకా దుబ్బే. ఇందు ఇందు, ఏంటే? ఎంత గొడవైతే మాత్రం అర్జున్ మాట్లాడడం మానేస్తాడా? ఆయన కాలేజ్ లేకుండా ఏం చేస్తున్నాడు వాడు? మా చివరికి మన
అర్జున్ నిత్య ఒకటైపోయారు, మరి నీ సంగతి ఏంట్రా పొట్టి? ఒకటేపడమంటే కలిసి ఉండడమో కలిసి తిరగడమో కాదురా, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అర్థం కాని ప్రేమలో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే బెటర్ రా. వదిలేడి మెన్సేపు రా, తిరిగి తెచ్చుకోవడం కష్టం. అయినా అది ఏం చెప్పావురా? నిత్య నాకు లవ్ యూ చెప్పలేదు, నా రెస్పాన్సిబిలిటీ మొత్తం తనే తీసుకునేది అన్నావు. మరి ఇన్నాళ్ళు తన దగ్గర చేసింది. ప్రాబ్లం తనది కాదురా, నీది. నువ్వు సరిగ్గా ఉండి తన మాత్రం ఎందుకు ఎలా ఉంటుంది? దానికి ఏం నచ్చితే అదే చేస్తుందిరా, నాకేం నచ్చుతుందని ఆలోచించదు. రే అయినా తన క్లాస్ టాప్, డైలీ కాలేజ్కి వెళ్ళి అమ్మాయి. ఎందుకు కాలేజ్ బంక్ కొడుతుంది? ఎవరి కోసం? నీ కోసం కాదా? ఏమైందిరా? రే అర్జున్, తను మాట్లాడే విధానం బాగాలేదేమో కానీ తను చెప్పిన ప్రతి మాట నిజమేరా. నువ్వు తన కోపంగా మాట్లాడే మాటలనే చూస్తున్నావు. ఒక్కసారి ఆ మాటలు వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోరా. పలికే పదాల్లో కాదు, అనిపించే భావాల్లో తెలుస్తుంది ప్రేమ. నీకు ఇంకా తెలియలేదా? చెప్పు. నీతో కొంచెం మాట్లాడాను నిత్య. నీతో గొడవపడే ఓపిక నాకు అసలు లేదు అర్జున్. నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డా. కానీ నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోయాను. చాలా బాధ పెట్టాను కదా, అర్థమవుతుంది. మన కాలేజ్ అయిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఆ కొన్ని రోజులైనా నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? మళ్ళీ నా లైఫ్లోకి నా నిత్యాలా వస్తావా? వస్తున్నా. నా కోసం కాలేజ్ బంక్ వస్తావా? సరే నిత్య, నేను మాట్లాడతాలే. బాయ్. మళ్ళీ ఇద్దరు గొడవ పడారంట. నిత్యని బీచ్ చూసారంటరా. వీడు ఎందుకు ఇలా చేస్తున్నా అసలు అర్థం కావట్లేదు. వస్తున్నాడు రా. నిత్యని బీచ్ వదిలేమేంట్రా? అసలు తన అమ్మాయిని గుర్తుందా నీకు? తన అమ్మాయిని గుర్తుంటే బీచ్లో ఎందుకు వదిలేస్తాడరా? అది అమ్మాయి కాదురా, సైకో. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూసి గొడవలు తీసే సైకో. లవ్ లివ్ అని కామనే కదరా, సర్దుకుపోవాలి. రే, నా ప్రేమకి ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నాను, ఇంత చెత్తగా ఉంటుంది అనుకున్నాను. అయినా ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం దానికి తెలియదురా. ప్రతిదీ దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంది. అర్జున్, రే అర్జున్, అర్జున్, ఏమైందిరా? ఏం లేదురా. అర్జున్, రే అర్జున్, ఏమైందిరా? రే అది ఏదైనా చెప్తే నీకు అర్థం కాదా? లేదా అర్థమైనా పట్టించుకోవా? దీనమ్మ జీవితం తెంకి తెంగొక్కుతుంది. హాయ్ హ్యాండ్సమ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెవరు? చాలా రోజులుగా నువ్వు అంటే నాకు ఇష్టం. ఇష్టం అంటే? సెక్సువల్గా ఇష్టం. నీకు కూడా ఇష్టం ఉంటే ఒకసారి నా కోసం ఆలోచించు. ఇంతకుముందు ఎప్పుడైనా సెక్స్ చేసావా? లేదు. డోంట్ వరీ, తొందరలోనే చేస్తావులే. నీతో మాట్లాడాలనుంది. ఒకసారి కాల్ చేయొచ్చు కదా? వెయిట్, కాల్ చేస్తా. చెట్ లేకుండా ఫోటో పెట్టచ్చు కదా, చూడాలనుంది. హే, గుడ్ న్యూస్, రేపే మనం న్యూడ్ వీడియో కాల్లో కలుద్దాం. నీకు ఓకే కదా? డబల్ ఓకే.
దివ్యా దివ్యా ఏనానా తమ్ముడేడి? కాలేజ్కి వెళ్ళాడు. రే ఈ పాటికే ఈ వీడియో అందరూ చూస్తుంటారు కదా. అర్జున్ నీ మంచి కోసం చెప్పినప్పుడు వినడం నేర్చుకో. నా మంచి కోసం ఎవరు ఏం చెప్పాల్సిన ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలుసు.